హైదరాబాద్ బౌడుపల్లో దారుణం జరిగింది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వికారాబాద్కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి దంపతులు బౌడుపల్లో ఇంట్లో అద్దెకుంటున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్వాతి నిన్న రాత్రి మహేందర్ రెడ్డి ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. స్వాతి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాలో కామారెడ్డిగూడకు చెందిన స్వాతితో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. వారిద్దరూ 25 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి బౌడుప్పల్లో ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు. మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసిలో పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. లోని బాలాజీ హిల్స్లో అత్యంత దారుణం జరిగింది. మహేందర్ రెడ్డి, స్వాతి అనే దంపతులు ఇదే నివాసంలో ఉండేది. అయితే స్వాతి అనే మహిళను, వివాహితను అత్యంత దారుణంగా హత్య చేశాడు మహేందర్ రెడ్డి. ఇది ఆమెను చంపేసి తీసుకెళ్లారు. ఈ విధంగా తీసుకెళ్లాడు, మూసిలో వేసినట్టు కూడా తెలుస్తుంది. ఏం జరిగింది నాన్న? మేము కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్న, వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. అన్న వాళ్ళు నాకు తెలిసి ఫ్రైడే రోజు డెత్ చేసి ఉంటాడు. రోజు ముక్కలు ముక్కలుగా పాచి తీసుకోబోతున్నారు కవర్లో. మాకైతే ఇప్పుడు నవ్వుతూనే కనబడుతుండే, అన్న మాట్లాడుతుండే. అక్క ఎక్కడ పోయిందన్న అని అడుగుంటే, లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు అని చెప్పినాడు అన్న ఆ రోజు అయితే. అంటే ఇది ఇక్కడ చెప్పేది మొత్తానికి మాత్రం అత్యంత దారుణంగా జరిగిందని కూడా చెప్పవచ్చు. ఎంత దారుణం అంటే ఇక్కడే నివాసం ఉండేది, చాలా ఇరుకుగా ఉన్నటువంటి ఈ గదిలో ఉండేది. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక మహేందర్ రెడ్డి, వీళ్ళది వికారాబాద్ జిల్లాలో ఉంటే, అయితే వీళ్ళు చాలా కాలం నుంచి స్కూల్ డేస్ నుంచే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంటే స్కూల్ డేస్ నుంచే వీళ్ళకు లవ్ అఫైర్స్ ఉన్నట్టు. ఆ తర్వాత వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అప్పుడప్పుడు తరచుగా గొడవలు ఉండేదంటూ స్థానికులు చెప్తున్నారు. ఆ విధంగా గొడవలు పడ్డటువంటి క్రమంలో ఆ తర్వాత ఇప్పుడు ఆమెకు ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఒక మహిళ అనేది చూడకుండా కూడా అత్యంత కిరాతకంగా మహేందర్ రెడ్డి హత్య చేసి ఈ విధంగా ఒక్కొక్క పార్ట్స్ తీసుకెళ్ళి మూసిలో పడేసినట్లు కూడా తెలుస్తుంది. అత్యంత దారుణంగా నిందితుడైన మహేందర్ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు, విచారణ చేపడుతున్నారు. స్వాతికి సంబంధించిన బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మేడిపల్లి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇందులో ఈ కేసు అంతా చూస్తుంటే జిల్లెలగూడలో ఒక సేమ్ మర్డర్ కేసు ఇదే విధంగా ఉండేది, అక్కడ కూడా ఇదే విధంగా ఉండే. అలాంటి దారుణాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. వీళ్ళందరికీ అంటే సైకోయిజం బాగా పెరుగుతుందనటానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం బోడుప్పల్లో దారుణం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంతకాలం మహేందర్ రెడ్డి కావచ్చు, స్వాతి కావచ్చు, బయటకు అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటారు అంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మహేందర్ రెడ్డి ఈ విధంగా ఎందుకు ఇంత హత్యకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటనేది కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. కేవల్ ప్రసన్న మహేష్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.